అందరికీ నమస్కారం. ఈరోజు అడ్జెక్టివ్స్ సెకండ్ పార్ట్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ గురించి తెలుసుకుందాం. అదేవిధంగా అడ్జెక్టివ్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది? ఫ్రమ్ నార్మల్ నౌన్స్ నుంచి లేకపోతే వర్బ్స్ నుంచి మనం అడ్జెక్టివ్స్ ఎలా ఫార్మ్ చేయొచ్చు చూద్దాం. నౌ వాట్ ఆర్ అడ్జెక్టివ్ సఫిక్సెస్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ హెల్ప్ అనే పదానికి ఎఫ్యూఎల్ అనే 3 లెటర్స్ నేను ఏదైనా యాడ్ చేశాను అనుకోండి. అప్పుడు కంప్లీట్‌గా వర్డ్ ఏమైతుంది? హెల్ప్‌ఫుల్. సో, ఈ విధంగా లాస్ట్ యాడ్ చేసి మనం ఒక నౌన్‌ని కానీ, ఒక వర్బ్‌ని కానీ మనం అడ్జెక్టివ్ కింద కన్వర్ట్ చేసేయొచ్చు. నౌ అడ్జెక్టివ్స్ ఎండింగ్ ఇన్ ఎఫ్యూఎల్. సో, ద సఫిక్స్ ఎఫ్యూఎల్ మీన్స్ ఫుల్ ఆఫ్ ఆర్ పొసెసింగ్ పర్టిక్యులర్ క్వాలిటీ. ఒక వర్డ్‌కి ఎఫ్యూఎల్ అని యాడ్ అయితే, ఆ వర్డ్ మీనింగ్ లేకపోతే ఆ గుణం నిండుగా ఉన్నట్టు, లేకపోతే ఆ గుణం కలిగి ఉన్నట్టు. ఎగ్జాంపుల్‌గా చూసుకున్నామంటే ఇక్కడ చూడండి ఒక వెడ్డింగ్ నడుస్తుంది. సో, ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంది. సో, మనకి అందం అనే పదానికి ఇంగ్లీష్‌లో మీనింగ్ ఏమొస్తుంది? బ్యూటీ. బీఈఏయూటీ. సో, ఇప్పుడు నేను బ్యూటిఫుల్ వెడ్డింగ్ అని చెప్పాలి. ఒక అందమైన వెడ్డింగ్. సో, అందమైన అనే వర్డ్‌ని నేను ఎలా కన్వర్ట్ చేయాలి? బ్యూటీ టు బ్యూటిఫుల్ బై యాడింగ్ సింపుల్ సఫిక్స్. ఎఫ్యూఎల్ అనే ఒక చిన్న సఫిక్స్ యాడ్ చేసేసి నేను సింపుల్‌గా వర్డ్‌ని ఇంగ్లీష్‌లో కన్వర్ట్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎ బ్యూటిఫుల్ వెడ్డింగ్, ఎ కేర్‌ఫుల్ డ్రైవర్. సో, కేర్ అంటే జాగ్రత్త. జాగ్రత్త పరుడైన డ్రైవర్ అని రాయాలన్నప్పుడు ఎ కేర్‌ఫుల్ డ్రైవర్. హి ఈజ్ ఎ కేర్‌ఫుల్ డ్రైవర్. నౌ ఇక్కడ చూడండి ఫెయిత్‌ఫుల్ ఫ్రెండ్. ఫెయిత్ అంటే నమ్మకం. నమ్మకమైన అని తెలుగులో నుంచి మన తెలుగులోనే నమ్మకానికి, నమ్మకమైనకి చాలా తేడా ఉంది. అదేవిధంగా ఫెయిత్‌ఫుల్‌కి తేడా వచ్చేస్తుంది. ఎ ఫెయిత్‌ఫుల్ ఫ్రెండ్. యూజ్ అంటే అవసరం లేకపోతే ఒక పని. యూజ్‌ఫుల్ అంటే అవసరమైన స్కిల్. సో, మనం ఈ విధంగా సింపుల్‌గా ఎఫ్యూఎల్ అనే ఒక దాన్ని యాడ్ చేస్తే ఆ గుణం ఆ వర్డ్‌కి వచ్చేస్తుందనమాట. ఇక్కడ చూడండి కలర్ అంటే రంగు. రంగులతో కూడిన ఒక ఫ్లవర్ అని చెప్పాలనుకోండి. ఏ కలర్‌ఫుల్ ఫ్లవర్. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ సఫిక్స్. మోస్ట్‌లీ చాలా అడ్జెక్టివ్స్‌కి ఈజీ టు అండర్‌స్టాండ్. మనం నెక్స్ట్ చూద్దాం. అదే ఎఫ్యూఎల్ అయితే యాడ్ చేస్తే మనకి ఏదైనా ఉంది అని అర్థం వస్తుంది. అదే ఎల్ఈఎస్ఎస్ యాడ్ అయ్యిందంటే సో, ఎల్ఈఎస్ఎస్ సజెస్ట్ సంథింగ్ ఈజ్ వితౌట్ లేకపోతే ల్యాకింగ్ సంథింగ్. ఆ గుణం దానికి లేదు, లేకపోతే కొంచెం తగ్గింది అన్నట్లు చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎ కేర్‌లెస్ ప్యాసింజర్. సో, ఇక్కడ జాగ్రత్త లేని ఒక ప్యాసింజర్. అదేవిధంగా ఏ హార్మ్‌లెస్ ఇన్సెక్ట్. దానివల్ల మనకి ఎటువంటి కీడు జరగదు. లెస్ అంటే దానికి కీడు కలిగించే గుణం లేదు. అదేవిధంగా ఏ లీఫ్‌లెస్ ట్రీ. దానికి ఎక్కడ లీవ్స్ లేవు. ఆకులు లేని చెట్టు. అదేవిధంగా ఏ స్లీవ్‌లెస్ షర్ట్. దీనికి ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్స్ లేవు. సో, దేర్ ఆర్ నో హ్యాండ్స్ ఫర్ థీస్ టీ షర్ట్. సో, ఏ స్లీవ్‌లెస్ షర్ట్ ఆర్ ఏ స్లీవ్‌లెస్ టీ షర్ట్. నౌ నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద అడ్జెక్టివ్స్ ఎండింగ్‌లో వై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డర్టీ కార్. డర్ట్ డర్ట్ ప్లస్ వై. డర్టీ కార్. సో, ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. నాయిస్ అంటే శబ్దం. నాయిసీ నైబర్స్ అంటే ఎప్పుడు ఏదో గలగల శబ్దం చేసే నైబర్స్ అన్నట్లు. ఆయిల్ పాట్. మనం ఆయిల్ పాట్ అని రాస్తే మనం తెలుగులో ఎవరన్నా మనకి వేరే 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 రాష్ట్రం వాళ్ళొచ్చి మన తెలుగులో మాట్లాడుతుంటారు. మాకీ కావాలి, మీకీ కావాలి అని. సో, ఆ విధంగా మాట్లాడినట్టు ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు. సో, వి హావ్ టు యూజ్ అడ్జెక్టివ్స్ ప్రాపర్‌లీ. అన్ ఆయిలీ పాట్ అంటే ఆయిల్‌తో ఉన్న ఒక పాట్ అని అర్థం. అదేవిధంగా ఎ స్లీపీ క్యాట్. నిద్రమొబ్బు. స్లీప్ అంటే నిద్ర. స్లీపీ క్యాట్ అంటే నిద్రమొబ్బుతో ఉన్న పిల్లి. అదేవిధంగా సన్ అంటే సూర్యుడు. అదే సన్నీ డే అంటే సూర్యుడు బాగా వికసిస్తున్న రోజు అదే. అదేవిధంగా స్టార్మీ సీ. స్టార్మ్ అంటే ఏంటి మనకి అలలు అన్నీ వచ్చేస్తాయి. స్టార్మ్ అంటే అలలు. అలలతో కూడిన సముద్రం అని చెప్పాలన్నప్పుడు ఎ స్టార్మీ సీ అని చెప్పాలి. అదేవిధంగా మడ్ అంటే బురద. అదే రోడ్డు. బుడద రోడ్ అని చెప్పలేం. బుడద నిండిన రోడ్ అని చెప్పాలి. సో, అప్పుడేమైతది? మడ్డీ రోడ్. సో, లాస్ట్‌లో ఏం చేస్తున్నాం? వై యాడ్ చేసేస్తున్నాం ఇక్కడ. కొన్ని అడ్జెక్టివ్స్ వచ్చేసి ఐవీఈ తోటి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌పెన్సివ్. ఎక్స్‌పెన్స్ అంటే మనం ఖర్చు. ఎక్స్‌పెన్స్ అంటే మనకేంటి తెలుగులో ఖర్చొస్తది. ఖర్చు అని మీనింగ్ వస్తది. సో, ఎక్స్‌పెన్స్ వాచ్ అన్నామనుకో ఖర్చు గడియారం అనొస్తది. కానీ ప్రాపర్‌గా చెప్పాలంటే ఎక్స్‌పెన్సివ్ వాచ్ అని చెప్పినప్పుడు చానా ఖరీదైన వాచ్ అనొస్తది.
ఖర్చుకి, ఖరీదైనకి ఎంత తేడా ఉందో చూడండి. సో, ఎక్స్‌పెన్స్ అంటే ఖర్చు. అదే ఎక్స్‌పెన్సివ్ అంటే ఖరీదైన. తెలుగులోనే 2 పదాలు ఇక్కడ మారాయి గదా! అదే విధంగా ఒక పదం ఎక్స్‌పెన్స్ అనొస్తే దాన్ని మనం అడ్జెక్టివ్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే ఎక్స్‌పెన్సివ్ ఐవీఈ యాడ్ చేసాం. అదే విధంగా యాక్టివ్ వర్కర్. చానా ఫాస్ట్‌గా వర్క్ చేస్తున్న వర్కర్. యాక్ట్ అంటే పని. యాక్టివ్ అంటే మనకి ఫాస్ట్‌గా చేస్తున్న వాళ్ళనమాట. అట్రాక్ట్ అంటే ఆకర్షణ. అట్రాక్టివ్ బిల్డింగ్ ఆకర్షణీయమైన బిల్డింగ్. అదేవిధంగా క్రియేట్ అంటే మనం ఒకదాన్ని తయారు చేయడం. క్రియేటివ్ టై అంటే ఒక బాగా ఆలోచించి క్రియేటివ్‌గా తయారు చేసిన టాయ్. సో, మనకి తెలుగులోనే 2 పదాలు ఎలా ఉంటాయో, అదే విధంగా ఒక నౌను అడ్జెక్టివ్ కింద మారాలంటే ఈ ఎండింగ్ సఫిక్సెస్ కొన్ని చేంజ్ అయితాయి. ఇంకొన్ని చూద్దాం. ఏ టాకిటివ్ ఫ్రెండ్. టాక్ అంటే మాట్లాడడం. టాకిటివ్ అంటే గలగల మాట్లాడే ఫ్రెండ్ అని అర్థం. అదే విధంగా సపోర్టివ్ వైఫ్. సపోర్ట్ అంటే ఏంటి? ఏదైనా సరే ఒక వాల్ సపోర్ట్ గాని, అదేవిధంగా మనకి ప్రోత్సహించే భార్య. ప్రోత్సహించే భార్యకి ఎంత తేడా ఉంది? సపోర్ట్ అంటే ప్రోత్సాహం. ప్రోత్సహించే అంటే సపోర్టివ్. సో, సపోర్టివ్ వైఫ్. అదేవిధంగా రిఫ్లెక్ట్ అంటే మనకి ఆపోజిట్‌లో కనపడిస్తున్నది. సో, దాంట్లో చూస్తే మనకి ఆపోజిట్‌లో కనపడిస్తుందని చెప్పాలనుకోండి ఎలా చెప్తాం? రిఫ్లెక్టివ్ మిర్రర్ అని చెప్తాం. అదే విధంగా ఐఎన్‌జీ. సో, మోస్ట్‌లీ మీరు వర్బ్స్‌కి చూసుంటారు ఐఎన్‌జీ అనేసి. బట్ ఇక్కడ కూడా కొన్ని వర్డ్స్‌కి మనం ఐఎన్‌జీ యాడ్ చేసి అడ్జెక్టివ్ కింద వాడుకోవచ్చు. అడ్జెక్టివ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చే వర్డ్స్. కేర్ అంటే జాగ్రత్త. అదే కేర్ బ్రదర్ అనుకో జాగ్రత్త బ్రదర్ జాగ్రత్త అన్న అన్నారు కదా! జాగ్రత్త తీసుకునే అన్న అంటే ఎ కేరింగ్ బ్రదర్. అదేవిధంగా ఇంట్రెస్టింగ్ మూవీ. సో, ఇంట్రెస్టింగ్ మూవీ. అదేవిధంగా లవింగ్ మదర్ అండ్ మ్యాచింగ్ ఫోన్. మ్యాచ్ అంటే రెండిటికి సమానంగా ఉంది. మ్యాచింగ్ ఫోన్ కేసెస్ అంటే ఇద్దరి ఫోన్స్ 2 ఒకేలాగున్నాయి. సో, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మనం. అ స్మైలింగ్ బుద్ధ, అ కన్నింగ్ ఎంప్లాయీ, అదేవిధంగా డాజ్లింగ్ సన్‌షైన్. సో, నెక్స్ట్ కొన్నొచ్చేసి మనకి ఎల్‌వై తోటి గూడా ఉంటాయి. లైక్ కాస్ట్‌లీకి తేడా ఏంటి? మనం ఇందాకనే అనుకున్నాం గదా! ఖర్చుకి, ఖరీదైనకి ఎంత తేడా ఉందో కాస్ట్‌లీకి అంతే తేడా ఉంది. ఎల్డర్ అంటే ముసలాయన. ఎల్డర్లీ మ్యాన్ అంటే వాయన ముసలాయన అని అర్థం. సో, లైవ్లీ కిచెన్ ఆర్ లవ్లీ కిచెన్ లైవ్లీ అంటే చూడడానికి చాలా జనాలుండి బాగా ఆకర్షణీయంగా ఉందంటే దాన్ని అ లైవ్లీ కిచెన్ అంటారనమాట. అండ్ ఎ లోన్లీ మ్యాన్. అదేవిధంగా లవ్లీ వైఫ్, వీక్లీ టాబ్లాయిడ్. సో, నోట్ ఇక్కడొచ్చేసి చానా అడ్వర్బ్స్ అంటే వర్బ్స్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే చాలా పదాలు కూడా ఎల్‌వై తోటి ఎండ్ అయ్యుంటాయి. వి హావ్ టు నోటీస్ దట్ పర్టిక్యులర్‌లీ. ఓకే. నౌ అదర్ కామన్ అడ్జెక్టివ్ సఫిక్సెస్ కొన్ని చూద్దాం. నార్మల్ వర్డ్ నుంచి ఎలా మారుతాయి. ఇక్కడ చూడండి ఏ కంఫర్టబుల్ ట్రైన్, ఏ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్, లేకపోతే ఏ వుడెన్ టేబుల్, లేకపోతే గోల్డెన్ రింగ్, ఏ టెర్రిబుల్. సో, ఇక్కడ చూడండి కంఫర్ట్ ఇక్కడొచ్చేసి ఇన్ జనరల్ వర్డ్ వచ్చేసి కంఫర్ట్. ఏ మ్యూజికల్ అంటే మ్యూజిక్. మ్యూజిక్ నుంచి మ్యూజికల్ కన్వర్ట్ అయింది. ఇక్కడ వుడ్ నుంచి వుడెన్ కన్వర్ట్ అయింది. అదే విధంగా టెర్రర్ నుంచి టెరబుల్ కన్వర్ట్ అయింది. ఇక్కడ చూడండి ఫూలిష్ మూవ్. ఫూల్ టు ఫూలిష్. అ డేంజరస్ రోడ్ టు డేంజర్ టు డేంజరస్ రోడ్. పాయిజన్ టు పాయిజనస్ స్నేక్. సో, ఈ విధంగా మనం చెప్పుకున్నట్టు తెలుగులో ఒక్కొక్క పదానికి 2 ఒక్కొక్క మీనింగ్ ఉన్నట్లు ఈ చిన్న చేంజెస్ తోటే మనం మాట్లాడే పద్ధతి మారిపోతుందనమాట. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నప్పుడు సఫిక్సెస్ మనం ప్రాపర్‌గా చూసుకోవాలి. సో, ఇన్ఫర్మేషన్స్ అవసరం లేదు. మనం యాక్చువల్‌గా నౌన్ వాడామంటే జస్ట్ వర్డ్ వాడేయొచ్చు. నౌ డిగ్రీ ఆఫ్ కంపారిజన్. సో, డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అంటే ఒక 2 వస్తువుల్ని కంపేర్ చేయడం కానీ, ఆ వస్తువుని ఆ వస్తువుతోటి కంపేర్ చేయడం కానీ, లేకపోతే ఆ వస్తువుని ఒక గ్రూప్ ఆఫ్ వస్తువులతో కంపేర్ చేసేటప్పుడు మనం డిగ్రీ ఆఫ్ కంపారిజన్ వాడతాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ టు షో క్వాలిటీ ఆఫ్ అ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్ రిలేటెడ్ టు అనదర్. సో, మనం క్వాలిటీ ఆఫ్ అంటే మన ఏవైనా సరే ఒక మనిషి కానీ, ఒక వస్తువు కానీ, ఒక ప్రదేశం కానీ, లేకపోతే ఒక జంతువు క్వాలిటీస్ అంటే గుణాలని కంపేర్ చేయాలనుకున్నామన్నప్పుడు మనం ఈ కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్స్ వాడతాం. అదొకసారి చూద్దాం. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్‌దొచ్చేసి మనకి పాజిటివ్. పాజిటివ్ అంటే బేసిక్ ఫార్మ్. ఇక్కడ ఏం కంపేర్ చేయం. దాన్ని దాంతోటే కంపేర్ చేస్తూ ఉంటాం.
కంపారిటివ్‌లో వచ్చేసి ఇద్దరు మనుషుల్ని లేదా ఇద్దరు వస్తువుల్ని ఓన్లీ ఇద్దరిని మాత్రమే కంపేర్ చేస్తాం. సూపర్‌లేటివ్‌లో అయితే 3 కన్నా ఎక్కువ 3 లేదా 3 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని కంపేర్ చేస్తాం. సో, ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ద పాజిటివ్ డిగ్రీ ఈస్ ద బేసిక్ ఫార్మ్ ఆఫ్ ఎన్ అడ్జెక్టివ్. ఇట్ డస్ నాట్ మేక్ ఎ కంపారిజన్ బై ఇట్స్ సారీ ఇట్ డస్ మేక్ ఎ కంపారిజన్ బై ఇట్‌సెల్ఫ్. ఏం చేస్తది? ఇట్ డస్ మేక్ ఎ కంపారిజన్. ఫర్ ఎగ్జాంపుల్, రామ్ ఈజ్ టాల్, ద బ్యాగ్ ఈజ్ హెవీ, షీ ఈజ్ బ్యూటిఫుల్, ద కార్ ఈజ్ ఎక్స్‌పెన్సివ్. బట్ కొన్ని సార్లు ఏమైతుందంటే, మనం ఈ పాజిటివ్ డిగ్రీని యాజ్ యాజ్ వాడొచ్చు. అంటే యాజ్ ప్లస్ అడ్జెక్టివ్ వాడేసి మనం దాన్నే కంపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రవి ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాజు. సో, రవి వచ్చేసి రాజు అంత హైట్ ఉన్నాడు. సో, అప్పుడు ఏం చేస్తాం? యాజ్ టాల్ యాజ్. ద కార్ ఈజ్ యాజ్ ఎక్స్‌పెన్సివ్ యాజ్ దట్ కార్. సో, కార్ 1 వచ్చేసి కాస్ట్ కార్ 2కి ఈక్వలెంట్ అమౌంట్. సో, ఒకవేళ ఇనీక్వల్‌గా ఉంది. సో, ద కార్ ఈజ్ నాట్ యాజ్ ఎక్స్‌పెన్సివ్ యాజ్ దట్ కార్. ఆ కార్ కన్నా ఎక్స్‌పెన్సివ్ కాదు. రవి ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రాజు. సో, రాజు రవి కన్నా టాల్ కాదు. సో, కంపారిటివ్ డిగ్రీకొచ్చామంటే మనం ఈఆర్ అనే ఒక లెటర్ యాడ్ చేస్తాం. When we compare two people or thing, we use the comparative form of the adjective. సో, కంపారిటివ్ ఫార్మ్ ఏంటంటే అడ్జెక్టివ్ ప్లస్ ఈఆర్ అండ్ దాన్ యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, స్మాలర్స్. ద రెడ్ కార్ ఈజ్ స్మాలర్ దాన్ ద వైట్ కార్. ఎల్ఈడి బల్బ్స్ ఆర్ బ్రైటర్ దాన్ ట్రెడిషనల్ బల్బ్స్. మై ఫోన్ ఈజ్ ఓల్డర్ దాన్ మై కరెంట్ ఫోన్. సో, ఈ విధంగా రెండిటిని కంపేర్ చేసి చెప్తూ ఉంటాం ఏది బెటర్ అనేసి. ఓకే. ఇప్పుడు 2 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం సూపర్లేటివ్ డిగ్రీని వాడతాం. వి యూజ్ ద సూపర్లేటివ్ డిగ్రీ టు కంపేర్ 3 ఆర్ మోర్ దాన్ 3 పీపుల్ ఆర్ థింగ్స్. ఇట్ షోస్ దట్ సమ్‌వన్ ఆర్ సంథింగ్ హాస్ ద హైయెస్ట్ ఆర్ లోయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఎ క్వాలిటీ. సో, ఒక వస్తువు మిగతా గ్రూప్ కన్నా ఐదర్ పెద్దదన్నా అయ్యుండాలా, లేకపోతే చిన్నదన్నా అయ్యుండాలా. ఖరీదైనా అయ్యుండాలా, లేకపోతే తక్కువదైనా అయ్యుండాలా. సో, ఇటువంటప్పుడు మనం వాడే సూపర్లేటివ్ డిగ్రీ వచ్చేసి ఇదనమాట. సో, దీనికి ఈఎస్‌టీ యాడ్ చేస్తాం సఫిక్స్ కింద. అండ్ ది వచ్చేసి ఆ అడ్జెక్టివ్ ముందర వాడతాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ది హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. మనం ఇక్కడ ఏం చేసాం? అడ్జెక్టివ్‌కి ది ముందర వాడాం. ప్లస్ హైట్, హైట్ ప్లస్ ఈఎస్‌టీ హైయెస్ట్. సో, హై అంటే ఎక్కువ. ఎక్కువైన అన్నిటికన్నా ఎక్కువైన. ది ఉందంటే అది ఎప్పుడైనా సరే ఒకటే ఉన్నట్టు. మౌంట్ ఎవరెస్ట్ ది హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. అదేవిధంగా రాహుల్ ఈజ్ ద టాలెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. ఒక గ్రూప్‌తో కంపేర్ చేస్తున్నాం ఇక్కడ. అదే దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ రూమ్ ఇన్ ద హౌస్. సో, ఇక్కడ కూడా ఇండ్ల మధ్యన ఉన్న గ్రూప్ ఆఫ్ హౌసెస్‌తో కంపేర్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద ఫాస్టెస్ట్ రన్నర్ ఆన్ ద టీమ్. ఇక్కడ గ్రూప్ తోటి కంపేర్ చేస్తున్నాం. సో, ఈ విధంగా మనం సూపర్లేటివ్ డిగ్రీస్‌ని వాడుతూ ఉంటాం. కొన్ని సార్లు కొన్ని పదాలకి ఇలాంటి రూల్స్ కొన్ని అడ్జెక్టివ్స్ వచ్చేసి మనకి ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. సో, పాజిటివ్ కంపారిజన్‌లో చూసుకుంటే దిస్ ఈజ్ ఎ గుడ్ బుక్. ఈ బుక్ చాలా మంచి బుక్ అని రాయొచ్చు. అదే 2 బుక్స్‌ని కంపేర్ చేసామనుకోండి, దిస్ బుక్ ఈజ్ బెటర్ థాన్ ద అదర్ బుక్. అదే ఒక్క బుక్‌ని 3 లేదా 3 కన్నా ఎక్కువ బుక్కులతో కంపేర్ చేస్తే ఏం చెప్పొచ్చంటే, దిస్ బుక్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఇన్ ద లైబ్రరీ. సో, ఈ బుక్కు లైబ్రరీలో ఉన్న బుక్కుల కన్నా చాలా మంచిది. అదే విధంగా లిటిల్ వచ్చేసి ఐ హావ్ లిటిల్ మనీ. నా దగ్గర కొంచెం డబ్బులే ఉన్నాయి. లేదు, నా దగ్గరున్నోడి పక్కనున్న దగ్గరున్నోడి ఇద్దరిని కంపేర్ చేస్తున్నాం. ఐ హావ్ లెస్ మనీ థాన్ యూ. నా దగ్గర నీకన్నా తక్కువ డబ్బులున్నాయి. లేదు, అక్కడున్న ఒక గ్రూప్‌తో కంపేర్ చేస్తున్నామనుకోండి. ఐ హావ్ ద లీస్ట్ మనీ అమాంగ్ ఆల్ ఆఫ్ అస్. సో, మనందరిలోకి నా దగ్గరే డబ్బులు తక్కువ ఉన్నాయి. సో, ఈ విధంగా మన గురించి మనం చెప్పేటప్పుడు ఈ పాజిటివ్ కంపారిజన్‌ని అదే మనతో పాటు ఇంకొకరిని కంపేర్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఇద్దరిని కంపేర్ చేస్తున్నప్పుడు కంపారిటివ్ డిగ్రీని, ఇద్దరికన్నా ముగ్గురు కన్నా ఎక్కువ కంపేర్ చేస్తున్నప్పుడు సూపర్లేటివ్ డిగ్రీని వాడతామనమాట. నౌ బ్యాడ్ చూద్దాం. టుడే ఈస్ బ్యాడ్ డే. ఈరోజు మంచి రోజు కాదు. అదే టుడే ఈస్ వర్స్ థాన్ యెస్టర్‌డే. ఈరోజు నిన్నటితోటి కంపేర్ చేస్తున్నాం కాబట్టి టుడే ఈస్ వర్స్ థాన్ యెస్టర్‌డే. నిన్నటి కన్నా ఈరోజు చాలా వర్స్ట్‌గా ఉంది. ఇంకొకటి కూడా రాయొచ్చు. టుడే ఈస్ ద వర్స్ట్ డే ఆఫ్ ద వీక్. ఈ వారంలో అన్నిటికన్నా ఈరోజు చాలా బ్యాడ్‌గా నడుస్తుంది. సో, ఇలాగా మనం కంపేర్ చేస్తున్నప్పుడు ఒకటితో కంపేర్ చేస్తే పాజిటివ్, మనల్ని మనమే కంపేర్ చేసుకుంటే పాజిటివ్ కంపారిజన్. అండ్
ఇక్కడ చూసుకుంటే నెగెటివ్, ఐ మీన్ నెగెటివ్ కాదు, ఇద్దరితో కంపేర్ చేయొచ్చు. సూపర్లేటివ్‌కెళ్తే ఇద్దరికన్నా ఎక్కువ. సో, మచ్ అండ్ మెనీ వచ్చేసి మచ్ మనము ఎప్పుడు వాడతాము? అన్‌కౌంటబుల్ నౌన్స్‌కి వాడతాం. అన్‌కౌంటబుల్ అంటే కొలవలేనివి. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఉందనుకోండి. ఐ హావ్ మచ్ వర్క్ టుడే అని రాయొచ్చు. ఐ హావ్ మెనీ వర్క్ అని మాత్రం రాయొద్దండి ఇక్కడ. సో, ఐ హావ్ మచ్ వర్క్. అదే కౌంటబుల్‌కొచ్చాననుకోండి, ఏం వాడతాం? దేర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ హియర్. స్టూడెంట్స్ ఎందుకు కౌంట్ చేయొచ్చు. ఒకరు, ఇద్దరు అనేసి. అదే కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్‌కెళ్తే బోత్ ఆర్ సేమ్. మోర్ అండ్ మోస్ట్. ఐ హావ్ మోర్ వర్క్. షీ హాస్ మోర్ వర్క్ దాన్ మీ. తనకు నాకన్నా ఎక్కువ వర్క్ ఉంది. లేదు, హి హాస్ ద మోస్ట్ వర్క్ ఇన్ ద ఆఫీస్. తనకి ఆఫీస్‌లో అందరికన్నా ఎక్కువ వర్క్ ఉంది. సూపర్లేటివ్‌కెళ్తాం. సో, సింపుల్ గుర్తుపెట్టుకోవాలి ఏందంటే కంపారిటివ్ అంటే ఇద్దరిని కంపేర్ చేయడం. సూపర్లేటివ్ అంటే ముగ్గురు లేదా ముగ్గురు కన్నా ఎక్కువ కంపేర్ చేయడం. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ది ఇర్రెగ్యులర్ థింగ్స్. నెక్స్ట్ మోర్ వర్సెస్ మోస్ట్. కొన్ని దాన్లని మనం ఫార్మ్ చేంజ్ చేయలేం. ఎయిదర్ ఇర్రెగ్యులర్‌గా చేంజ్ చేయలేం. అండ్ లాస్ట్‌లో చిన్న మోడిఫికేషన్ చేసి సఫిక్స్‌లో చేంజ్ చేయలేం. అటువంటి దాన్ల కోసం ఏం వాడతామంటే మోర్ అండ్ మోస్ట్. బ్యూటిఫుల్ అనేది నార్మల్. ఓకే. ఇద్దరిని కంపేర్ చేస్తున్నాం. షీ ఈస్ మోర్ బ్యూటిఫుల్ థాన్ మీ. తను నాకన్నా అందంగా ఉంది అని ఎవరైనా ఒక అమ్మాయి చెప్పిందనుకో, అప్పుడు ఇద్దరిని కంపేర్ చేసుకున్నట్టు. అదే హి ఈస్ ద మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ ఇన్ ద క్లాస్ అన్నారనుకోండి. ఎంటైర్ క్లాస్‌లో హి ఈస్ హ్యాండ్సమ్ అని మనం చెప్పాలనుకున్నామనుకోండి. అప్పుడు మోస్ట్ వాడతాం. మోర్ వాడకూడదు. హి ఈస్ మోర్ హ్యాండ్సమ్ థాన్ ఇన్ ద క్లాస్ అంటే ఇట్స్ రాంగ్. హి ఈస్ ద మోస్ట్ హ్యాండ్సమ్ ఇన్ ద క్లాస్ వెన్ కంపేరింగ్ ఇద్దరికన్నా ఎక్కువ. నెక్స్ట్ హి ఈస్ యాక్టివ్ వర్కర్. తను యాక్టివ్ వర్కర్. హి ఈస్ మోర్ యాక్టివ్ థాన్ మీ. తను నాకన్నా ఉత్సాహవంతుడు. హి ఈస్ ది మోస్ట్ యాక్టివ్ పర్సన్ ఇన్ ద క్లాస్. తను ఎంటైర్ క్లాస్‌లో యాక్టివ్‌గా ఉంటాడు. అదే విధంగా కంఫర్టబుల్. థీస్ చైర్ ఈస్ కంఫర్టబుల్. ఈ చైర్ వచ్చేసి కంఫర్టబుల్. అదే థీస్ చైర్ ఈస్ మోర్ కంఫర్టబుల్ థాన్ ద అదర్ చైర్. సో, రెండో చైర్ కన్నా ఇది చాలా కంఫర్టబుల్‌గా ఉందని చెప్పేటప్పుడు మోర్ వాడతాం. థీస్ చైర్ ఈస్ ద మోస్ట్ కంఫర్టబుల్ థాన్ ఆల్ ద చైర్స్ ఇన్ ద ఫర్నిచర్ షాప్ అన్నామనుకోండి. అన్నిటితో కంపేర్ చేస్తున్నట్టు. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ హౌ టు కంపేర్. నౌ ఇప్పుడు స్మాల్ ఎక్సర్‌సైజ్ తోటి స్టార్ట్ చేస్తాం. అండర్‌లైన్ ద అడ్జెక్టివ్స్ ఇన్ ద సెంటెన్స్. షీ బాట్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. అడ్జెక్టివ్ ఏది? బ్యూటిఫుల్. ఎందుకంటే డ్రెస్ గురించి వివరిస్తుంది కాబట్టి. ద కేర్‌ఫుల్ డ్రైవర్ స్టాప్డ్ ద కార్. ఫుల్. ఫుల్ ఉంది కదా! కేర్‌ఫుల్. వి వాక్డ్ అలాంగ్ ఎ మడ్డీ పాత్. ఇక్కడ మడ్డీ ఉంది. వై లాస్ట్ యాడ్ అయింది. హి లివ్స్ ఇన్ ఎ కంఫర్టబుల్ హౌస్. కంఫర్టబుల్. నెక్స్ట్ ద చిల్డ్రన్ వాచ్డ్ అన్ ఇంట్రెస్టింగ్ మూవీ. ఇంట్రెస్టింగ్. మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అదే దే సా ఎ డేంజరస్ స్నేక్. ఇక్కడొచ్చేసి డేంజరస్ అనే పదం అడ్జెక్టివ్. ద ఓల్డ్ మ్యాన్ క్యారీడ్ ఎ హెవీ బ్యాగ్. హెవీ అంటే బరువు. ఈ బ్యాగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నా. కాబట్టి దీంట్లలో ఇవొచ్చేసి మనకి అడ్జెక్టివ్స్. సో, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ వాట్ ఆర్ ద నౌన్స్ ఫర్ దిస్ థింగ్. సో, నౌన్స్ వచ్చేసి డ్రెస్ వచ్చేసి నౌన్ ఇక్కడ. డ్రైవర్ వచ్చేసి నౌను. పాత్ వచ్చేసి నౌను. హౌస్, మూవీ అండ్ స్నేక్ అండ్ బ్యాగ్. సో, ఇక్కడ అడ్జెక్టివ్ ఉంది. ఇక్కడ నౌన్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ ఒకటి చూద్దాం. ఓకే. ఇట్ వాస్ ఎ సన్నీ డే. సన్నీ అనేది కూడా అడ్జెక్టివే. నౌ కంప్లీట్ ద సెంటెన్స్. ద గ్లాస్ ఈస్ బ్లాంక్. గ్లాసెస్ ఏంటి? బ్రోకెన్‌లీనా? బ్రేకబులా? బ్రేకబుల్. ఏబుల్ యాడ్ చేస్తాం కదా! అలాగా. ద గ్లాస్ ఈస్ బ్రేకబుల్. నెక్స్ట్ షీ ఈస్ ఎ బ్లాంక్ ఫ్రెండ్. షీ ఈస్ ఎ ఫెయిత్ అని చెప్పలేం. ఫెయిత్‌ఫుల్. తను నమ్మక ఫ్రెండ్ అని చెప్పలేం. నమ్మకమైన ఫ్రెండ్ అని చెప్తాం. నమ్మకము ఫ్రెండ్ అని చెప్తే మీనింగ్ ఉండదు. నమ్మకమైన ఫ్రెండ్ అని చెప్పాలంటే ఫెయిత్‌ఫుల్. షీ ఈస్ ఎ ఫెయిత్‌ఫుల్ ఫ్రెండ్. అండ్ నెక్స్ట్ వి వాక్డ్ ఆన్ ఏ బ్లాంక్ రోడ్. ఏ రోడ్‌లో ఇందాక మనం ఎగ్జాంపుల్ చూసాం కదా! మడ్డీ రోడ్. నాట్ మడ్ రోడ్. మడ్డీ రోడ్. హి గేవ్ మీ ఎ బ్లాంక్ ఐడియా. యూజ్ ఐడియా కాదు. యూజ్‌ఫుల్ ఐడియా. ద బేబీ లుక్డ్ స్లీపీ. దట్ ఈస్ ఎన్ ఎ బ్లాంక్ స్టోరీ. ఏ స్టోరీ? ఇంట్రెస్టింగ్ స్టోరీ. నాట్ ఇంట్రెస్ట్ స్టోరీ. ద రూమ్ వాస్ బ్లాంక్. ద రూమ్ వాస్ కంఫర్టబుల్. ఇట్ వాస్ ఎ బ్లాంక్ ఆఫ్టర్‌నూన్. వాట్ కైండ్ ఆఫ్ ఆఫ్టర్‌నూన్ ఇట్ మైట్ బి? ఇట్ వాస్ ఎ స్టార్మీ ఆఫ్టర్‌నూన్. నౌ డిగ్రీ ఆఫ్ కంపారిజన్. సో, డిగ్రీ ఆఫ్ కంపారిజన్ ఒక చిన్న ఎక్సర్‌సైజ్ కంప్లీట్ చేద్దాం ఫాస్ట్‌గా. నౌ టాల్. హి ఈస్ ఎ టాల్ గై. అతను చాలా టాల్ ఉన్నాడు. ఒక్కరి గురించే చెప్పాం. అది ఇద్దరి గురించి చెప్పాలా. హి ఈస్ టాలర్ థాన్ మీ. ఇద్దరం.
సో, నాకన్నా పొడుగున్నాడు. సో, అప్పుడు కంపారేటివ్ ఏంటంటే ఇద్దరిని కంపేర్ చేస్తే టాలర్ అని చెప్తాం. అదే సూపర్లేటివ్‌కెళ్ళామనుకోండి ది టాలెస్ట్. హి ఈస్ ద టాలెస్ట్ పర్సన్ ఇన్ ఏ క్లాస్. టాలెస్ట్. అదే స్మాల్ అనుకోండి స్మాలర్. థీస్ ల్యాప్‌టాప్ ఈస్ స్మాలర్ థాన్ దట్ ల్యాప్‌టాప్ అని చెప్పొచ్చు. థిస్ ల్యాప్‌టాప్ ఈస్ స్మాల్ అన్నామనుకోండి, ఈ ల్యాప్‌టాప్ చిన్నది. థిస్ ల్యాప్‌టాప్ ఈస్ స్మాలర్ థాన్ ద ల్యాప్‌టాప్ అనుకోండి, ఈ ల్యాప్‌టాప్ ఆ ల్యాప్‌టాప్ కన్నా చిన్నది. థిస్ ల్యాప్‌టాప్ ఈస్ ద స్మాలెస్ట్ అమాంగ్ ఆల్ ది ల్యాప్‌టాప్స్ అన్నామనుకోండి, అది ఎంటైర్ ల్యాప్‌టాప్స్‌తో కంపేర్ చేసుకున్నట్టు. అప్పుడేమైతది థిస్ ల్యాప్‌టాప్ ఈస్ ద స్మాలెస్ట్ ల్యాప్‌టాప్ అమాంగ్ ఆల్. అదే బ్యూటిఫుల్‌కి మనం మోడిఫై చేయలేం కాబట్టి మోర్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్. అదే విధంగా గుడ్ అనుకోండి. గుడ్‌కి బెటర్, బెస్ట్ ఒస్తుంది. ఫస్ట్ దానికి ఒక సెంటెన్స్ చూద్దాం. థీస్ ఫుడ్ ఈస్ గుడ్. ఈ ఫుడ్ చాలా బావుంది. థీస్ ఫుడ్ ఈస్ బెటర్ థాన్ దట్ డిష్. ఇది దానికన్నా చాలా బావుంది. థీస్ డిష్ ఈస్ ద బెస్ట్ అమాంగ్ ఆల్ ది రెసిపీస్ అన్నారనుకోండి. ఈ రెసిపీని మొత్తం ఎంటైర్ దాంతో కంపేర్ చేస్తున్నట్టు వస్తుంది. సో, ది బెస్ట్. ది వచ్చిందంటే మనం పర్టిక్యులర్‌గా ఒక దాన్ని మనకి తెలిసిన దాన్ని కంపేర్ చేస్తున్నట్టు. నెక్స్ట్ బ్యాడ్‌కొచ్చేసి సిమిలర్. వర్స్ అండ్ వర్స్ట్. అదే విధంగా మెనీ అనుకోండి. మోర్ అండ్ మోస్ట్. నౌ లిటిల్ వచ్చేసి లెస్ అండ్ లీస్ట్. సో, హి ఈస్ ఎ లిటిల్ బాయ్. తను చిన్న పిల్లవాడు. హి ఈస్ లెస్సర్ థాన్ దట్ గాయ్ అన్నామనుకోండి. సో, తనకన్నా చిన్న. ఆ విధంగా చేంజ్ అయిపోతుంది. కంఫర్టబుల్. మోర్ కంఫర్టబుల్ అండ్ మోస్ట్ కంఫర్టబుల్. మోస్ట్ కంఫర్టబుల్. సో, దిస్ ఈస్ హౌ వి కంపేర్. మనం ఈ విధంగా కంపేర్ చేయడానికి కంపారిటివ్‌ని ఇంకా ముగ్గురు లేదా ముగ్గురు కన్నా ఎక్కువని కంపేర్ చేయడానికి సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్‌ని యూజ్ నౌ ఇదొచ్చేసి మనం ఇంకొక లాస్ట్ ఎక్సర్‌సైజ్. సో, ద బాక్స్ ఈస్ బ్లాంక్ థాన్ దట్ వన్. సో, ఇప్పుడేం రాస్తాం రెండిటిని కంపేర్ చేస్తున్నాం. దీన్ని, దాన్ని. కాబట్టి మనం కంపారిటివ్ డిగ్రీ హెవియర్ అనే పదాన్ని వాడతాం. అదే మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ద బ్లాంక్ థాన్ మౌంటైన్. సో, ఇప్పుడు ది వాడతాం. ఎందుకంటే ఇక్కడ ది ఉంది కాబట్టి ద హైయెస్ట్ మౌంటైన్. ఎందుకంటే ఉన్న కొండల్లో అన్ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయొచ్చు సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్‌ని వాడుకోవాలి. మై ఫోన్ ఈస్ బ్లాంక్ థాన్ యువర్స్. మై ఫోన్ ఈస్ ఓల్డర్ థాన్ యువర్స్. 2 ఫోన్స్ కంపేర్ చేస్తున్నాం కాబట్టి. రవి ఈస్ యాస్ మనకెప్పుడైనా సరే యాస్ వాడామంటే 2 ఈక్వివలెంట్‌గా ఉన్నప్పుడు వాడొచ్చు. లేకపోతే నాట్ ఈక్వివలెంట్‌గా ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. రవి ఈస్ యాస్ టాల్ యాస్ రాజు. సో, ఇక్కడ ఈక్వల్‌గా ఉన్నాయి కాబట్టి ఈక్వల్‌గా ఉన్నాయని చెప్తున్నాం కాబట్టి యాస్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ యాస్. అడ్జెక్టివ్ ఏది? పాజిటివ్ డిగ్రీ. దిస్ దిస్ ఈస్ ద ది ఉంది కాబట్టి దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పెయింటింగ్ హియర్. అంటే ఇది ఏ ఫార్మ్ మనకి సూపర్లేటివ్ ఫార్మ్. టుడే ఈస్ బ్లాంక్ థాన్ యెస్టర్‌డే. 2 రోజులని కంపేర్ చేస్తున్నాం. కాబట్టి కంపారిటివ్. టుడే ఈస్ హాటర్ థాన్ యెస్టర్‌డే. షీ ఈస్ ద బ్లాంక్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. సో, ఇక్కడ గ్రూప్‌తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం వాడాలి? సూపర్లేటివ్. అంటే షీ ఈస్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. అండ్ లాస్ట్ వన్. ద బ్యాగ్ ఈస్ నాట్ యాజ్ ఇక్కడ యాజ్ ఉంది కాబట్టి మనం ఏ ఫార్మ్ వాడతాం? పాజిటివ్ ఫార్మ్. దిస్ బ్యాగ్ ఈస్ నాట్ యాజ్ ఎక్స్‌పెన్సివ్ యాజ్ దట్ బ్యాగ్. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ది అడ్జెక్టివ్స్. మీకందరికి అడ్జెక్టివ్స్‌ని ఎలా వాడాలో అర్థమైందనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దట్ హావ్ ఎ గ్రేట్ డే.